హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హిందీ వెబ్ సిరీస్ అయిన హైవే లవ్ వెబ్ సిరీస్ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు భయ్య, 2023 ఫిబ్రవరి 16 అమెజాన్ ప్రైమ్లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే స్ట్రీమింగ్ అవ్వడం మొదలుపెట్టింది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే అయితే అమెజాన్ మినీ టీవీలో అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లవ్ అండ్ రొమాంటిక్. లవర్స్ మాత్రం చూస్తే ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. మంచి మంచి ఎమోషనల్ సీన్స్ అండ్ కొన్ని లవ్ బట్ చూసే సీన్స్ అయితే ఉంటాయి. అది కూడా మీకు అయితే నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్లో చూసుకుంటే 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 to 35 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే, హీరోయిన్ అయిన ఇనయని తన బాయ్ ఫ్రెండ్ హైవే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరో అయిన కార్తిక్ హీరోయిన్కి అయితే పరిచయం అవుతాడు. మరి ఆ పరిచయం ఎంతవరకు దారి తీసింది, వీరి ప్రేమ పుట్టడానికి కారణం ఏంటి, చివరికి వీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారా లేకపోతే మధ్యలోనే విడిపోయారా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ అండ్ 4th ఎపిసోడ్ మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. కానీ సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ అంతకైతే మీకు బోర్ అయితే కొడుతూ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్లో మాత్రం చాలా వరకు అయితే ఫ్యామిలీ డ్రామా అయితే ఉంటుంది భయ్య, అదైతే కొంచెం నచ్చదు అని చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే వీరి పరిచయం కానివ్వండి లేకపోతే వీరికి పుట్టే ప్రేమ కానివ్వండి, అది కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా 4th ఎపిసోడ్ చూసుకుంటే కొంచెం అయితే ఎమోషనల్గా వర్కౌట్ అయింది. అంతేకాకుండా హీరోగా కార్తిక్ గారు, హీరోయిన్గా ఇనయ్య, వీరిద్దరి ఎమోషనల్ సీన్స్ కూడా ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ని లవ్ బర్డ్ చూస్తే కొన్ని సీన్స్కి అయితే ఎమోషనల్ అయితే అవుతూ ఉంటారు భయ్య. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే సీన్స్ చూసుకుంటే ఎవరి తప్పు లేకపోయినా కూడా ఎవరో ఒకరు స్వారీ చెప్పేసి మళ్ళా కలిసిపోవడం, అంతేకాకుండా ఒకరి కోసం మరొకరి డ్రీమ్స్ అన్ని సాక్రిఫైస్ చేయడం, ఇదైతే కొంచెం రియల్గా అంటే బయట జరుగుతున్న రియల్ కాన్సెప్ట్ని ఈ వెబ్ సిరీస్ ద్వారా అయితే మనకైతే చూపించారు. ఫైనల్ ఎపిసోడ్ చూసుకుంటే మంచి లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే అక్కడక్కడ కిస్ సీన్స్ అయితే ఉంటాయి, అది స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది, అక్కడక్కడైతే వర్కౌట్ అయితే అయింది. ఈ వెబ్ సిరీస్లో 2 సాంగ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే అవి తెలుగులోకి అయితే డబ్ అయితే అవ్వలేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే ఉంది. హీరోగా నటించిన కార్తిక్ తన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లోలాగా నటిస్తూ ఇంట్రోవర్ట్గా అయితే చేస్తూ ఉంటాడు, అది కూడా కొంచెం నచ్చుతుంది. అంతేకాకుండా హీరోయిన్గా ఇనయ్య గారు అయితే నటించారు, తను మాస్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. వన్ టైం వాచ్, ఫ్రీగా ఉంటే వెళ్ళి అయితే చూడండి ఫ్రెండ్స్. లవ్ బర్డ్స్ అయితే చూస్తే కొన్ని సీన్స్కి అయితే ఎమోషనల్ అయితే అవుతారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హైవే లవ్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.